నమస్తే. నిన్న అందశ్రీ స్మృతివనం కోసం భూమి పూజ జరిగింది. సో ఈ భూమి పూజ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులంతా ఆ సభకి హాజరు కావడం జరిగింది. నిన్న జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని ఒక ఊచకోత కోయడం జరిగింది మాటలతోటి. సో గతంలో చేసినటువంటి వ్యవహారాలు ఏంది, అందశ్రీని ఎట్లా అనగదొక్కిండు, ఆయన పాటని ఆయన మాటని ఏ విధంగా అవమానించిండు అన్నటువంటి అంశాలని కులంకుశంగా చెప్పేటువంటి తనదైనటువంటి స్టైల్ అంటే ఇక నోట్ల నుంచి అవే వస్తాయి, కొంత బూతు పదాలు ఖచ్చితంగా వస్తాయి. సో అటువంటి పదాలను వాడుతూ నిన్న నీ జాతి ఎంత అని చెప్పేసి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పండబెట్టి తొక్కుతారు మాట్లాడిండు, నిన్ను గజ్వేల్లో సమాధి చేస్తానని చెప్పేసి మాట్లాడిండు, అలాగే కుట్రపూరితమైనటువంటి జాతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, భిక్షం ఎత్తుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇవే కాదు, ఇక చాలా విషయాలు మాట్లాడిండు. అగ్గిపెట్టే రావు, నీకు అగ్గిపుల్ల దొరకలేదు, ఎవరైనా అగ్గిపెట్టే ఇచ్చినా కానీ బాగుండేదేమో, ఆ రోజే కథం అయిపోయాడు అన్నటువంటి విధంగా హరీష్ రావుని, కేసీఆర్ని కూడా మాట్లాడడం జరిగింది. సో సహజంగా ఇవి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఉన్నప్పుడు మాట్లాడితే ఒక రకంగా ఉండేది. సో ఆ మాట్లాడుతున్నటువంటి ఈ సభలో ఉన్నది ఇక్కడ కూకున్నాడు కదా, ఈ మూల కూకున్నాడు కదా, పాలు అమ్మినా పూలు అమ్మినా నేను దందాలు చేసినా నేను ఇంకా గుడాంబ అమ్మినా అన్నట్టుగా మాట్లాడతాడు కదా. సో ఇటువంటి మల్లారెడ్డి ఇదే సభలో ఉన్నాడు. అక్కడ రేవంత్ రెడ్డి ఒక పక్కన కేసీఆర్ని తిడతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని అంతా కూడా తిడతా ఉంటే మల్లారెడ్డి సప్పులే సరిలేదు. ఎప్పుడైనా కానీ మల్లారెడ్డి ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడు, హావభావాలు కూడా కొంత డిఫరెంట్గా కనబడుతాయి. కానీ నిన్న ఆ సభలో మల్లారెడ్డి ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా లేడు. సో యాక్టివ్గా లేకపోవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక పక్కన కనబడుతున్నాడు కదా, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు పక్కన కూకొని ఇక ఆయనే ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడితే మంచిగా అన్నట్టుగా చూస్తాను, ఇక సైలెంట్గా చూస్తున్నాడు ఇట్లా. సరే ఎవరైనా కానీ సో వాళ్ళ అధినాయకత్వాన్ని కేసీఆర్ను ఇంకెవరైనా తిట్టినప్పుడు కొంత సభరించి సరే విభేదించి అక్కడ నువ్వు ఎంత అని చెప్పేసి కొట్టాడేటువంటి సాహసం చేయకపోయినప్పటికీ కూడా సో ఇటువంటి మాటలు మాట్లాడుతాను సహజంగా స్టేజ్ దిగి వెళ్ళిపోతే అదొక రకంగా అర్థమయ్యేది. కానీ ఆ మీటింగ్ అయిపోయేంత వరకు కార్యకర్తలు ఇంకా నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయేంత వరకు అక్కడనే మల్లారెడ్డి కూకున్నాడు. ఇవన్నీ కూడా మాటలు వినుకుంటూ మల్లారెడ్డి అక్కడనే కూకొని ఎంజాయ్ చేసినట్టుగా కనబడ్డది. అయితే వీటన్నిటిని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలంతా కూడా ఇప్పుడు వీటిపైన బగ్గుమంటా ఉన్నారు. మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలి, మల్లారెడ్డి మనకు పార్టీలో అవసరం లేదు, ఒక పక్కన లేనప్పుడు తిడితేనే మనం భరించలేము, అట్లాంటి స్టేజ్ మీద కూకొని మాజీ ముఖ్యమంత్రిని ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఈ విధంగా విభేదిస్తూ ఉంటే ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మల్లారెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది. సో ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే అసలు మల్లారెడ్డి చివరి వరకు బీఆర్ఎస్లో కొనసాగుతాడు అనేది కూడా డౌటే ఉన్నది. ఆయనంతటా ఆయనే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు కొన్ని ప్రయత్నాలు చేసిండు. గతంలో డీకే శివకుమార్ గారిని కలిసినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడ చక్రం తిప్పిండు. ఎందుకంటే ఈయన ఉన్నటువంటి భూములు కానీ ఈయనకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ప్రభుత్వ భూములలో ఈయనకు సంబంధించినటువంటి కాలేజీలు వెలిసినాయి. మరి ఈ కాలేజీలని ఈ భూములని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా అది అధికార పార్టీలోకి వెళ్ళాలి కాబట్టి అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిండు. కానీ మల్లారెడ్డిని పార్టీలో కనుక చేర్చుకున్నట్టయితే పార్టీకి పైన ఇంకా నమ్మకం సల్లగిల్లుతుంది, ఇంకా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి కోణంలో రేవంత్ రెడ్డి దగ్గర రానేలేదు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ బాట ఏదైతే ఉంటుందో, ఆ దారి ఏదైతే ఉంటుందో ఆ దారికి అడ్డంగా కట్టినటువంటి గోడల్ని అవన్నీ కూడా కొన్ని కూల్చేసిండు. సో అప్పుడే కొంత వెనక్కి తగ్గి అటువైపు వెళ్ళాలని చెప్పేసి ఈ గోడ దునికి ఆ లోపల జంప్ అయిదామని చూసిండు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర రానియలేదు. ఇక దాని తర్వాత ఇట్లయితే లాభం లేదని చెప్పేసి నేరుగా డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టుంది ఆయన కర్ణాటకలో. సో అక్కడికి వెళ్ళి కొంత ప్రయత్నం చేసిండు. సరే ఏమైందేమో కానీ కొంత సైలెంట్ అయిపోయింది. ఇక దాని తర్వాత బీజేపీ పార్టీలో చేరాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సైతం కూడా ప్రీతిరెడ్డి వెళ్ళింది. ఎవరు వాళ్ళ కోడలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్ చెప్పడం జరిగింది. కానీ పార్టీలో చేరిక కోసం ఆమె వెళ్ళినట్టుగా కొన్ని ఊహాకరమైనటువంటి వార్తలు వచ్చినాయి. మరి అందుకని చెప్పేసి మల్లారెడ్డి ఏదైతే ఏమున్నదిలే, నేను ఉండేదా పోయేదా, ఈ పార్టీలో నేను కొస వరకు ఉండేదా, ఎప్పుడోసారి మీరు జంప్ అయ్యేదే కదా అన్నటువంటి విధంగా ఆలోచించిండా లేకపోయినట్టు ఇంకేందో తెలియదు. కానీ నిన్న మొత్తం స్టేజ్ పైన మాత్రం పక్కన కూకొని ఆయన అన్నీ వినుకుంటున్నాడు. ఒకసారి వినండి ఏమన్నాడో, రేవంత్ రెడ్డి ఏమన్నాడో
ఈయన ఏమి విన్నాడు. కలుద్దామని ప్రయత్నం చేసి కకా వికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత ఈకలోది తోకలోది. ఇవాళ నువ్వు అనుకుంటున్నామేమో చాలా ఉన్నాయని, ఏది ఉండదు బిడ్డ. పిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. ప్రపంచానికి ఆగర్భ శ్రీమంతుడైన నిజాము మూడో తరం వచ్చే లోపల చూద్దామంటే కూడా దొరకని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉత్పన్నమైంది. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? చర్చకు రమ్మంటే చేత కాదు, అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనుకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. అదే సమయంలో తెలంగాణ సమాజం సంయమనంతో వ్యవహరిస్తుంది. 220 సంవత్సరాలు పరిపాలించిన నిజామును కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మట్టి గరిపించి ఈ నేలలోనే కలిపేసి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించింది. నువ్వెంత? నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాం కంటే గొప్పని అయిపోయినాయని విర్రవీగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈనాడు అందశ్రీ అనేవాడు ఆధిపత్యం తెలంగాణ మీద ప్రదర్శించాలనుకున్నప్పుడు, సో ఇది ఆయన మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ ఇది. ఆయన మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా. ఆయన మాట్లాడుతున్నప్పుడు మల్లారెడ్డి ఏం మాట్లాడలేదు, మల్లారెడ్డి సైలెంట్గా ఉన్నాడు. మల్లారెడ్డి మొత్తానికైతే స్టేజ్ మీద కూర్చొని ఎంజాయ్ చేసినట్టుగా కనబడ్డది. దీనిపైన ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆయన ఉండకూడదు పార్టీలో అంటూ ఒక పక్కన ఒకసారి ఆ వార్త కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, మల్లారెడ్డిపై బీఆర్ఎస్ గుస్సా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త బజ్ క్రియేట్ చేసింది. తెలంగాణ రాజకీయాలు ఈటెక్కుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కార్యాచరణతో ముందుకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గత కొద్ది కాలంగా సొంత కార్యక్రమాలకు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్న మల్లారెడ్డి అనూహ్యంగా నిన్న గట్కేసర్లో అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక యువ సంగ్రామ సభని పెట్టడం జరిగింది కేటీఆర్ ఆధ్వర్యంలో. సో అక్కడికి కూడా మల్లారెడ్డి హాజరు కాలేదు. ఇటీవల మనం వరుసగా చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా ఉంటున్నాడు మల్లారెడ్డి. అంటే ఎందుకోసం ఉంటున్నాడు మల్లారెడ్డి దూరంగా అంటే, పార్టీలకు వెళ్ళి ఆయన మరి బయటపడడం కోసం ఉంటున్నాడా, లేకపోయినట్లయితే పార్టీకి అంటముట్టినట్టుగా ఎందుకులే అవసరం లేదులే మనం ఎందుకు ఇవన్నీ ఇట్లా జోక్యం చేసుకోవడం అనుకుంటున్నా తెలియదు, కానీ కొంత అంటిముట్టనగానే ఉంటా ఉన్నాడు. సో అంటిముట్టనట్టుగా ఉంటున్నటువంటి మల్లారెడ్డి భవిష్యత్తులో మరి పార్టీ ఏ విధంగా ఈయనను ఆశీర్వదిస్తుంది, ఏ విధంగా టికెట్ ఇస్తుంది. సో ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి కార్యకర్తలు సైతం కూడా ఒక మాట అంటున్నారు, ఇటువంటి వాళ్ళనే మల్లారెడ్డి లాంటి వాళ్ళని కేసీఆర్ నమ్ముతాడని. సో ఆయన పార్టీకి అంటిముట్టినట్టుగా ఉంటా ఉన్నాడు. నిన్న అనుకోకుండా గట్కేసర్లో అందశ్రీ స్మృతివనంలో అక్కడ తేలిండు ముఖ్యమంత్రి సభలో. ఈ సభలో రేవంత్ రెడ్డి గులాబ్ బాస్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనంగా ఉండడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. సస్పెండ్ చేయండి అని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన బాస్ కేసీఆర్ను అన్నేసి మాటలు అంటున్న మౌనంగా ఉండడంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తుంటే పక్కనే కూర్చున్న మల్లారెడ్డి కనీసం లేచి వెళ్ళిపోయినా ప్రజల్లోకి పార్టీ పరంగా ఒక సందేశం వెళ్ళేదని, కానీ అలా కాకుండా మౌనంగా కూర్చోవడం ఏంటని మల్లారెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సపోర్టర్స్ మందుపడుతూ మల్లారెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్థానంలో నికార్సైన యువనేతను బరిలోకి దింపండి తప్ప పార్టీలో ఇంకొక క్షణం అతన్ని ఉండనివ్వద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు చేసిన పోస్టులపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. సీఎం సభలో మల్లారెడ్డి వ్యవహార శైలి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసిందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఇక మల్లారెడ్డి ఎట్లా ఉంటాడు,
ఇక ఉండేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. మల్లారెడ్డి ఆయనంతటా ఆయన పోతాడా, పార్టీలకు వెళ్ళి ఎల్లగొడతారో చూడాలి. రెండు కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. చూద్దాం. మరి ఒక పక్కన ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మా ఎవరైతే ఆర్ఎస్పీ మాట్లాడుతూ నాకు కూడా ఈ విషయం నచ్చలేదన్నటువంటి కోణంలో కూడా ఆయన కూడా మాట్లాడింది. సో చూద్దాం భవిష్యత్తులో మల్లారెడ్డి నిర్ణయం తీసుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి పైన ఏమైనా వెయిట్ వేస్తుందని ఫ్యూచర్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.